పెద్దలు అన్నట్టు మాట్లాడేది ఏం పెద్దగా లేకున్నప్పటికీ కూడా ఈ మధ్యనే గుండు చేయించుకున్న మీ పార్టీ లగడపాటి కొన్ని కొర్రీలు పెడుతున్నాడు, వారిని దగ్గర చక్కగా చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము ఉద్యోగ సంఘాలం కాదు. తర్వాత ఈ డైరీలో 22వ పేజీలో తెలంగాణ జేఏసీ మీ అధిష్టానానికి మీ పార్టీకి చూపించిన ఈ అంశాలను మాత్రమే చదివి నా ప్రసంగాన్ని ముగించిస్తా. ఎందుకంటే అధిష్టానానికి అన్న మీ ఇద్దరు కూడా దగ్గర కాంగ్రెస్ పార్టీ, మీరు వేదిక మీద మాకెప్పుడు కలవరు. ఎమ్మెల్యేలకు ఇచ్చినాం కానీ మీరు ఎమ్మెల్యేల కంటే కొంచెం ఎక్కువ చేయబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలని మీడియా ముఖంగా ఉంటుందని చెప్తున్నా. 10 ఏళ్ల దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నారు, 2 ఏళ్ళే అంటున్నాం. మేము గవర్నర్కి శాంతి భద్రత అధికారం అన్నాడు, వద్దంటున్నాం. గవర్నర్కు సలహాదారులు నియమించడం అన్నాడు వాళ్ళు. శాంతి భద్రతల అధికారాలు తొలగించిన తర్వాత సలహాదారులు ఎందుకు? ఉమ్మడి హైకోర్టు అన్నాడు, అది ఒక్కటి చాలు మనల్ని ముంచడానికి, మన కాళ్ళు గుంజడానికి. ఉన్న ప్రభుత్వాన్ని నడవనీయరాలు. గుంటూరులో ఇప్పటికే కోర్టు కావాలని కొట్లాడుతుండాలి వెనకటి నుంచి. సుప్రీంకోర్టు బెంచ్ కూడా వాళ్ళకి ఇవ్వమని, కానీ మన కాళ్ళకు ఉమ్మడి హైకోర్టు మాత్రం వద్దు. రాష్ట్రం వెలుపల ఉన్న ఆస్తులను జనాభా నిష్పత్తి ప్రకారం పంచాలన్నాడు. ఏపీ భవన్ కాన్కెట్లు ఇస్తారు, మన నిజాంది అది. కాబట్టి హైదరాబాద్ హౌస్ను మనం ఇచ్చి ఏపీ భవన్ తీసుకున్నాం కాబట్టి దాన్ని మినాయించాలంటున్నాం. జనాభా నిష్పత్తి ప్రకారం పెన్షన్ల పంపిణీ అన్నాడు. జాగ కూడా 8 ఎకరాలు 22 ఎకరాలు ఉంది, మనం చూసి వచ్చినాం మొత్తం. తర్వాత స్థానికత ఆధారంగా అనేది ఉద్యోగులకు ఎట్లయితుందో పెన్షన్లకు కూడా అట్లనే అవుతుంది. కార్పొరేషన్ల ఆస్తుల విలువ అన్నాడు. మొదలు నిట్ట నిలువన చేల్చండి, ఏపీఎస్ఆర్టీసీ తర్వాత టీపీఎస్ఆర్టీసీ ఇట్లా చేసిన తర్వాతనే కావాలండి కార్పొరేషన్లు ఏవైనా కూడా. ఉద్యోగుల బట్వాడకై సూచనలు ఇవ్వడానికి కమిటీ అన్నారు. ఆ కమిటీ విధి విధానాలు తర్వాత ఏమైతాయో కానీ చట్టబద్ధత ఉండేటట్టు ఆ కమిటీకి చేయాల్సిన బాధ్యత ఉంది. తర్వాత తెలంగాణ ఉద్యోగుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాడు. వాడోడు ఇక్కడ మనకు వ్యతిరేకం చేసిన వాడు ఉన్నాడు, వెంకట్రామరెడ్డి అని. వాడే ముంచుతాడు మొత్తం మనల్ని. వెంటనే టీపీఎస్ కావాలి మనకు. తర్వాత ఈ అపెక్స్ కౌన్సిల్ పేరు మీద 2 అంచెల వాటర్ విధానాన్ని మనకు ఇచ్చిండ్రు. ఒకటి గోదావరి బోర్డు వేసిండ్రు, కృష్ణా బోర్డు వేసిండ్రు. గోదావరి బోర్డు ఎందుకు వేసిండ్రో తెలియదు, పోలవరం కట్టడానికి అనుకుంటా. మనం అడగంది ఇచ్చిండ్రు. మనకు కృష్ణా దగ్గర సమస్య ఉందంటే దాన్ని హెడ్ ఆఫీస్ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో, అది ఆంధ్రలో పెడతారట. మనకు రావాల్సిన వాటా నీళ్లు నిధులు నియామకాలే అయితే నీళ్ళ కొరకు మనకు ఈరోజు సమస్య చేసే ఒక వాటర్ బోర్డునేమో ఆంధ్రాలో పెడతారట. అది కూడా హైదరాబాద్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి ప్రదేశ్ అంటారు కదా, ఉమ్మడి 10 రాష్ట్రాలు అంటారు కదా, అప్పటిదానికి ఇన్నే ఉండనియండి. అదొకటి. తర్వాత కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం ఆ పాత్ర ముఖ్యమంత్రికి ఎందుకు ఉండాలి? ఈ ప్రాంత ఉపనదుల మీద మనం కట్టుకునే నదులకు ఆ ప్రాంత ముఖ్యమంత్రికి అప్రైజ్ చేసే హక్కు ఎక్కడిది? ఇంకా ఒకటి చెప్తున్నా, పోలవరం అసలు ఉన్న ప్రతిపాదన తీసేయాల్సిన అవసరం ఉన్నది. ఒక వీలైతే మీరు డిజైన్ మార్చండి. ఈరోజు ఆ ప్రాంత ఎస్సీ ఎస్టీ బీసీ ప్రధానంగా ఆదివాసీలకు నష్టం చేకూర్చే ఆ పోలవరం ముప్పు ఈరోజు సీమాంధ్ర ప్రజలు కూడా కోరుకోవట్లేదు. రాజమండ్రిని ఒక్కసారిగా ముంచే ఆ పోలవరం డిజైన్ను మొత్తంగా మార్చాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇంకా అంతర్జాతీయ జల రవాణాకు కూడా అవకాశం ఉన్న 2 మోడల్ బ్రిడ్జ్లు కనుక మనం కాళేశ్వరం దగ్గర పోలవరం దగ్గర కట్టుకుంటే ఇంకా మంచి ప్రతిపాదన అవుతుంది. కాబట్టి మీరు ఆ విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తెస్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రతిపాదిస్తున్నాం. తర్వాత కరెంటుకు సంబంధించి 3 రూపాయల కరెంట్ ఏమో మన వాళ్ళకి ఇచ్చి 11 రూపాయల కరెంటు మేము కొనుక్కోవాలన్నట్టు. ఇది కూడా బాగలేదు. మనకు సెంట్రల్ బోర్డు నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో కరెంటు దాన్నే తీసుకోవాలని మేము మీ ద్వారా అధిష్టానాన్ని కోరుతున్నాం. ఉమ్మడి ఎంట్రన్స్ పరీక్షలు అనేది ఇక మన విద్యార్థులకు బొంద పెట్టడానికే ఈ సిస్టమ్ తెచ్చిండ్రు. అసలు వాళ్ళతోని ఇక ఏ పొత్తు వద్దు. ఈరోజు మొత్తంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సీమాంధ్ర ప్రయోజనాలకు కాకుండా ఆ ప్రాంతంలోని వాళ్ళ పార్టీల ప్రయోజనాలకు చేస్తున్న ప్రయత్నాల్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నట్టుగా ఒకవైపు చర్చ జరిగి మేము కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనుకుంటే, అదే రకంగా ఆ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఏదైతే ఎత్తుగడ రాజకీయాలు ఉన్నాయో తెలంగాణ సమాజం తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఒక హెచ్చరికగా మీ ద్వారా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నా, ఈరోజు ఎంతోమంది సీనియర్ లీడర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఈరోజు ధిక్కరించినందుకు, మొత్తంగా వాళ్ళని రాజకీయ జీవితాలు లేకుండా చేసినప్పుడు ఈ పనికిరాని సీఎంను మరి ఎందుకు ఉంచుతుండ్రు?
ఇంత అధిష్టానాన్ని ధిక్కరిస్తుండు, కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని ధిక్కరిస్తున్న సీఎంని వెంటనే బర్తరఫ్ చేయాలని మీరు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తంగా సీమాంధ్రకు చైర్మన్ అయిందని మనం అంటున్నాం, కానీ తెలంగాణకు గండిగొట్టే ప్రక్రియకు సీఎం కనుక ఈరోజు ఎలాంటి చర్యలు పూనుకున్నా తగిన గుణపాఠం తప్పదని ఒక హెచ్చరికగా తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. డ్రాఫ్ట్ బిల్కి సంబంధించినటువంటి జేఏసీ ప్రతిపాదించిన అంశాలను ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు. మరి వచ్చినటువంటి గెస్టులు మా మల్లెపల్లి లక్ష్మయ్య గారు, విశ్వేశ్వర